ముషీరాబాద్లో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులు భారీ వరదలకు గల్లంతై 3 రోజులైనా ఇంకా అర్జున్, రాము, దినేష్ ఆచూకీ దొరకలేదు. మల్లేపల్లి టు అఫ్జల్ సాగర్ కు చెందిన మామ అల్లుళ్లు అర్జున్, రాము రోజులాగే ఇంటి బయట మంచాలపై పడుకున్నారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా వరద రావడంతో వాళ్ళిద్దరూ వరదలో కొట్టుకుపోయారు. వినోబానగర్ కు చెందిన దినేష్ బైక్ పార్క్ చేస్తుండగా ఒక్కసారిగా గోడ కూలింది. దీంతో వరద ప్రవాహానికి దినేష్ గల్లంతయ్యాడు. వీరి ముగ్గురి కోసం రెస్క్యూ సిబ్బంది 3 రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నారు. రైట్, మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, 3 రోజులైనా ఇంకా వారి ఆచూకీ అన్నది దొరకలేదు. మరోవైపు మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలని చెప్తున్నారు. మరి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఏమని చెప్తున్నారు? హరీష, ప్రస్తుతానికైతే ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలో ముగ్గురు గల్లంతైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. వారి కోసం వారి ఆచూకీని, వారి డెడ్ బాడీని కనుగొనే ప్రయత్నం కూడా ఇప్పటికే హైడ్రా, జీహెచ్ఎంసీ ఇటు మిగతా అధికారులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో సహాయ చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ముషీరాబాద్ సంబంధించిన దినేష్ ఎవరైతే ఉన్నాడో తన స్నేహితుడి ఇంటికి వెళ్లే క్రమంలో ఇటు బైక్ పార్క్ చేసే సందర్భంలో కూడా నాలా గోడ కూలి అందులో కొట్టుకుపోయాడు. ఇక మంగర్ బస్తీకి సంబంధించి కూడా మామాలుల ఇటు సంబంధించిన వారి మృతదేహాలను కనుగొనే ప్రయత్నం కూడా ఇటు హైడ్రా, జీహెచ్ఎంసీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రోజు రాత్రి భారీ వర్షం తర్వాత వరద ప్రవాహం పెరిగిపోవడంతో కూడా నాలాలో ఈ ముగ్గురు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా కొంత వీరి మృతదేహాలను కనుగొనే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మంగర్ బస్తీ సంబంధించిన మనం చూస్తే అక్కడ నాలా మీదనే 100 కుటుంబాలు కూడా ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ప్రస్తుతానికైతే గతంలో ప్రభుత్వాలు అక్కడ వారిని ఖాళీ చేసే ప్రయత్నం చేశాయి. కానీ అనుకోకుండా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కూడా మామాలుడు కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి సుమారుగా గడిచిన 2 రోజులు గడుస్తున్నా కానీ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వారు చనిపోయినట్టుగా ఇప్పటికే అటు ప్రభుత్వం సంబంధించిన వర్గాలు కూడా ధృవీకరించి కానీ వాటి మృతదేహాల వెతికేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఇంకా వాటి ఆచూకీ లభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ముషీరాబాద్ చూసుకుంటే దినేష్ సంబంధించిన మృతదేహాన్ని కనుగొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక జీహెచ్ఎంసీలో గడిచిన కొన్నేళ్లుగా నాలాల విస్తరణ లేకపోవడం, ఆ విధంగా వాటి సంబంధించిన గోడలు శిథిలావస్థకు చేరుకోవడంతో కూడా ఇలాంటి ఘటనలు చోటు చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి కూడా నగరంలో చాలా నాలాల సంబంధించిన నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన చాలా నాళాలు కబ్జా గురైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చిన్నపాటి వర్షం పడినా కూడా నీరంతా వాటికి చేరుకోవడంతో అవి కొంత కూలిన ప్రమాదం కనిపిస్తుంది. కానీ అనుకోకుండా ఎప్పుడు లేని విధంగా ఈసారి గడిచిన కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అయితే నగరంలో ముగ్గురు గల్లంతైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ యంత్రాంగం కూడా ఎక్కడైతే నాళాల సంబంధించిన గోడలు కొంత శిథిలావస్థకు చేరుకున్న వాటిని కూడా కొంత ఆధునీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హరీష, కిరణ్, అంటే ఈ వాటర్ అంతా కూడా ఎక్కడ కలుస్తుంది? అంటే రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా గాలిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎటువంటి ఆచూకీ అన్నది దొరకటం లేదు. ఈ నేపథ్యంలో అక్కడున్న నివసిస్తున్న ప్రజలకు ఇంకా ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఒకసారి మనం మంగర బస్తీ చూసుకుంటే కూడా ఈ బస్తీ అంతా కూడా ఇటు నాలాలకు సంబంధించిన పైన ఆనుకొని ఉంటుంది. సుమారుగా 100కు పైగా కుటుంబాలు అక్కడ నివసిస్తాయి. గతంలో ప్రభుత్వాలు కూడా ఈ నాలా వెంట ఉన్న వాటిని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారు స్పందించకపోవడం, ప్రతిసారి వర్షం పడినప్పుడు వరద నీరు చేరుకున్నప్పుడు మాత్రమే అక్కడ చుట్టుపక్కల సంబంధించిన ప్రజల్ని అప్రమత్తం చేశారు. కానీ ఇద్దరు గల్లంతైన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఉన్నతాధికారులకు సంబంధించి కూడా వారిని కొంత అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంగర్ బస్తీకి సంబంధించిన నాలా, అఫ్జల్ సాగర్ నాలా ఏదైతే ఉందో నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయబోతున్నారు. అక్కడ నాలా మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఇటు అఫ్జల్ సాగర్ సంబంధించిన ఏదైతే నాలా ఉందో కూడా అది మూసి సంబంధించిన కొంత కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి సుమారుగా 2-3 కిలోమీటర్ల పైగా ఉంటుంది. చాలా చోట్ల కూడా కొంత వంపులు ఉంటుంది, చాలా చోట్ల కొంత
అండర్ కింద నుంచి వెళ్తుండదు కాబట్టి ప్రస్తుతానికి అయితే వాటిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఎందుకంటే 3 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్న ఇద్దరు మృతదేహాలు లభ్యం కాని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కడైనా ఆ కింద నాలా కింద ప్రవాహంలో చిక్కున్నాయన్న కోణంలో కూడా కొంత గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో మంగర బస్తీలో ఇద్దరు కావచ్చు, ఇటు ముషిరాబాద్ సంబంధించిన ప్రాంతానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎట్టకేళ్లకు ఎట్టి పరిస్థితుల్లో వారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం కూడా జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.